చాలా జాగ్రత్తగా వినాలి. దర్శనం సుమా ఇది. యెహోవా వాక్కు యెహెజ్కేలుకు వచ్చి మాట్లాడుతున్న మాటలు. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. జాగ్రత్తగా వినండి. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడో తెలుసా? మిస్టర్ లలిత్ కుమార్. బైబిలులో ఉన్నటువంటి పరిభాష కానీ, బైబిల్ ఉపయోగించే ఉదాహరణలు కానీ, బైబిలులో వాడిన ఆ రూపక అలంకారము కానీ, బైబిల్లో వాడిన ఆ ఛందస్సు కానీ మొదట తెలుసుకోవాలి. ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు అనగానే పాపం ఆడపిల్లలు, అమ్మాయిల గురించో లేదంటే ఆ స్త్రీల గురించో మాట్లాడాడు అని భావిస్తున్నారు చాలామంది. నీ అవును తల్లి అన్నందుకు కించపరిచాడు ఒక వ్యక్తి అంటే అతన్ని ఏదైనా అను, కేసు పెట్టేసి. కానీ దానికి ప్రతీకారంగా దేవుణ్ణేదో అనహాలని ఎవరిని నువ్వు తప్పుపడుతున్నావు? ఎవరి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? ఆయన మాట్లాడుతున్న మాటలలో భావం, ఆయన ఎవరిని అంటున్నాడు? చదువు అక్కడ ఉంది, అక్కడే ఉంది. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి, యవ్వన కాలమందే జారత్వం చేయుచు వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి. మరి వారిలో పెద్దదాని పేరు ఒహోలా, ఆమె సహోదరి పేరు ఒహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కనిరి. ఒహోలా అని పేరు షోమ్రోన్నకు, ఒహోలిబా అని పేరు యెరూషలేమునకు చెందుతున్నవి. బాగా వినాలి. ఈ భాషలో ఏదో బూతులు ఉన్నాయి, అపవిత్రమైన మాటలు ఉన్నాయని పాపం లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి తెగ సంబరపడిపోతున్నాడు. ఎందుకంటే మీ భాష ఎలా ఉంటుంది, మీరు ఇలా సమాజాన్ని చెరుస్తున్నారు, మీరు ఇవి నేర్పిస్తున్నారు. అన్నిటికీ సమాధానం చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఆయన మాట్లాడుతున్నది ఇద్దరు ఆడపిల్లల గురించి కాదు, రెండు జాతుల గురించి. ఒకటి షోమ్రోన్ అన్నాడు, రెండవది షోమ్రోను అంటే సమరయ. ఒకనాడు షోమ్రోను పట్టణం ఇశ్రాయేలీలకు ముఖ్య పట్టణం. రెండు రాజ్యాలు ఉన్నాయి. చరిత్ర అయినా తెలుసో లేదో ఈ లలిత్ కుమార్కి. మత ఛాందసువాదులుగా ఉండి ఊరికే దేవుణ్ణి తప్పు పట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కడు మనసు పెట్టి వినండి, వినకపోతే పొండి. ఎందుకంటే ఒకటి రెండు మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వాళ్ళని విసర్జించమన్నాడు దేవుడు. మీకు శిక్ష వస్తుంది, శిక్ష కొరకు ఎదురు చూడండి. ఇప్పటికైనా మారుతారో అని ఒకవేళ ఆలోచన ఉంటే, మారాలని ఆలోచన, మిమ్మల్ని క్రైస్తవులుగా మారిపోమనడం లేదు నేను. ఎవరో మనుషులు అన్నదానికి మనుషుల మీద పగ తీర్చుకోండి, బైబిల్ మీదకి రాకండి, దేవుడి జోలికి రాకండి. మీరు మా క్రైస్తవులకు వచ్చేయండి అని అస్సలు అనడం లేదు. ఏమండి? నమ్మినవాడు వస్తాడు, నచ్చినవాడు వస్తాడు, సత్యం తెలుసుకున్నవాడు, సత్యం అని అర్థమైనవాడు వస్తాడు, సత్యం అని గ్రహించి కూడా మూర్ఖంగా ఉన్నవాడు పోతాడు. దానికి మనం ఏం చేయలేం. ఇక్కడ ఇద్దరు స్త్రీలు అనగానే ఏమండి ఆడపిల్లల గురించి మాట్లాడేస్తున్నాడు, ఎలా మాట్లాడేస్తున్నాడు అనుకోకండి. రెండు జాతులు, ఒకటి షోమ్రోన్ అన్నాడు, రెండు యెరూషలేం అన్నాడు. షోమ్రోన్ అనగానే ఇశ్రాయేలీల రాజధాని, యెరూషలేం అనగానే యోధా రాజ్యపు రాజధాని. రెండు జాతులు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కూడా రెండు రాజ్యాలుగా విడిపోయాయి. ఒకటి ఇశ్రాయేలు రాజ్యం, 12 గోత్రాల వారు, 10 గోత్రాల వారు ఇశ్రాయేలు రాజ్యముగా, యోధా బెన్యామీను గోత్రాలు 2 గోత్రాల వారు యోధా రాజ్యముగా ఏర్పడ్డారు. వీళ్ళిద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఈ మాటల్లో వాళ్ళకి ఏం అపవిత్రత కనబడింది చూద్దాం. వీళ్ళకి ఏమాత్రం అపవిత్రత, అందులో ఏముంది అపవిత్రత చూద్దాం. వీరు ఐగుప్తు దేశంలో జారత్వం చేసిరి. జారత్వం అంటే పెళ్ళైన వారు చేసేది వ్యభిచారం అండి. పెళ్లి కాకుండా జరిగేది జారత్వం అంటారు. పెళ్లి కాని వాళ్ళు ఇష్టానుసారంగా తిరిగారు అనుకోండి, దాన్ని జారత్వం అంటారు. ఇదైనా తెలుసుకోలేదు పాపం లలిత్ కుమార్ గారికి. వ్యభిచారం అంటే వివాహం అయిన వాళ్ళు చేసేదాన్ని వ్యభిచారం అంటారు. ఇప్పుడు రెండు జాతులను ఉద్దేశించి మాట్లాడుతూ, రెండు జాతులను ఉద్దేశించి వారు ఐగుప్తునందు జారత్వం చేసిరి అన్నాడు. జాగ్రత్తగా వినండి. జారత్వం అనే పదం తప్ప అంటే పదం మాట్లాడడమే తప్ప, జారత్వము అనే పదం మాట్లాడడమే తప్ప. అలా అనుకుంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగమే కాదు, ఏ దేశపు రాజ్యాంగాన్నైనా మీరు చూసుకోండి. అందులో కొన్ని చట్టాలు రాయబడతాయి, కొన్ని నియమాలు రాయబడతాయి.
న్యాయ సంబంధమైన కొన్ని సూత్రాలు రాయబడతాయి, కొన్ని హక్కులు రాయబడతాయి, ఇందులో కొన్ని విధులు రాయబడతాయి, కొన్ని ఏమండి న్యాయ సంబంధమైనటువంటి సూత్రాలు రాయబడతాయి. అందులో భారతదేశంలో ఒక పౌరుడిగా నివసించేవాడు ఎవడైనా ఏవి చెయ్యొచ్చు, ఏవి చేయకూడదు, ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు, ఇవి రాస్తారు. అందులో ఒకటి వ్యభిచారం అనేది నేరం అని మన చట్టంలో, మన లాలో, మన సెక్షన్స్లో ఉంది. వ్యభిచారం చేయటం నేరం అని రాసినప్పుడు ఆ రాజ్యాంగం రాసిన వాడు వ్యభిచారం అనే పదం వాడతాడా వాడడా మీరే చెప్పండి. వ్యభిచారం నేరం. హత్య చేయడం తప్పే, కానీ హత్య చేయడం తప్పు అని చెప్పడానికి కూడా హత్య అనే పదం వాడాలా? వాడాలి. హత్య చేయడం నేరం అని మాట్లాడేటప్పుడు హత్య అనేది తప్పే, కానీ హత్య అనే పదం నువ్వు పలుకుతున్నవే, అలా మాట్లాడడమే బూతులు మాట్లాడడం కాదు. వ్యభిచారం చేయడం నేరమే, రైటే, అర్థమవుతుందా? వ్యభిచారం చేయటం నేరమే. వ్యభిచారం చేయడం నేరం అని చెప్పిన వాడిది తప్పు కాదు. వ్యభిచారం అనే పదం పలకడమే బూతు కాదురా దౌర్భాగ్యుడా. జారత్వం అనే పదం పలికినంత మాత్రం బూతవదు. అలా అనుకుంటే రాజ్యాంగ గ్రంథకర్త రాసిన ఆయన కూడా బూతులు రాశాడా? వ్యభిచారం అని రాయడమే బూతవుతుందా? జారత్వం అని రాయడమే బూతవుతుందా? తెల్లవారు లేస్తే న్యూస్ ఉంటుంది, న్యూస్ పేపర్లు చదువు, అందులో ఏముంటుంది? వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి. వ్యభిచారం అనే మాట మాట్లాడొచ్చా? వేశ్యాగృహాలపై పోలీసుల దాడి, రైడింగ్ అంటారు. వేశ్యాగృహాలను రాస్తాడు, వ్యభిచార గృహాలు అంటాడు. వ్యభిచారం గుట్టు రట్టు ఈ పేపర్లో వచ్చాయి కదండి. హైటెక్ వ్యభిచారం, మసాజ్ సెంటర్లలో వ్యభిచారం, ఇవన్నీ పేపర్లో చదవట్లేదా? ఇప్పుడు పేపర్ వాడు వ్యభిచారం అనే పదాన్ని రాశాడు, బూత్ అంటావా? పేపర్ వాడు బూతులు మాట్లాడుతాడు అంటావా? వ్యభిచారం చేయడం బూతు, వ్యభిచారం జరుగుతుందనే మాట చెప్పడం బూతు కాదు నాయన. ఒకనాడు వాళ్ళు చేసిన ఆ జారత్వం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. జారత్వం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఆ మాట వాళ్ళు చేసిందని చెబుతుంటే ఆయన బూతులు మాట్లాడుతున్నాడు అంటారే దౌర్భాగ్యులారా. అంటే మీకు న్యాయం లేదా? సబ్జెక్ట్ అర్థం కాదా? అర్థం చేసుకునే బుర్ర లేదా? తెలుగు రాదా? సరిగ్గా చదవండి. కనీస జ్ఞానం లేదా? కనీస జ్ఞానం లేనప్పుడు నువ్వు ఎందుకు సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడాలి? నాలాంటి వాడు సరిగ్గా తగిలాడంటే చచ్చిపోతావు. జారత్వం అని మాట్లాడగానే బూతవదు. ఆ తర్వాత ఏమన్నాడు? యవ్వన కాలమందే జారత్వం చేయించు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయనంటే హగ్ చేసుకున్నారు. ప్రియులరా, మళ్ళా చెప్తున్నాను, ఆయన మాట్లాడుతున్నది ఆడపిల్లల గురించి కాదు, ఇక్కడ ఆడపిల్లల గురించి కాదు. మరి ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నది? ఎవరి గురించి? రెండు జాతుల గురించి. రెండు జాతులను స్త్రీలతో పోల్చొచ్చా? ఎందుకు పోల్చకూడదు? తెలంగాణ తల్లి అంటాడు కేసీఆర్ గారు. ఈ తల్లి ఎవరు? జాతి మర్చిపోకండి, జాతి. భరతమాత అన్నావు. భరతమాత అంటే ఏంటి? జాతి, మనుషులు. భరతమాత అంటే మనుషులు, అర్థమైందా? నువ్వు భరతమాత అంటున్నావు కానీ దాని డెఫినేషన్ తెలుసో లేదో నాకు తెలియదు. భరతమాత అన్నావంటే జాతి, మనుషుల గురించి మాట్లాడుతున్నావు. తెలంగాణ తల్లి అంటే ఆవిడెవరో ప్రత్యేకంగా లేదు, జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నా. తెలుగు తల్లి అనగానే ఆవిడెవరో ప్రత్యేకంగా లేదు, తెలుగు జాతి. భరతమాత అనగానే ప్రత్యేకంగా లేదు, ఆవిడ జాతి, అర్థమైందా? జాతిని తల్లి అంటున్నావు. అవును, జాతిని తల్లి అనొచ్చు, తప్పేముంది? బైబిల్లో కూడా చెప్పాడు, అర్థమైందా? జాతిని తల్లి అను, జాతి, ఎందుకంటే ఆ జాతిలో పుట్టావు నువ్వు, ఆ జాతి నిన్ను కన్నది. ఇక్కడ రెండు జాతుల గురించి మాట్లాడుతున్నాడు, వాళ్ళ స్త్రీలతో పోల్చి మాట్లాడుతున్నాడు, తప్పేం కాదు. రెండు జాతులను స్త్రీలతో పోల్చి మాట్లాడినప్పుడు వాళ్ళు చేసిన నేరము వ్యభిచారంతో, జారత్వంతో పోల్చి మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన నేరం ఉందే, వాళ్ళు చేసిన తప్పులు ఏంటా తప్పులు? ఎవరైతే సృష్టించారో, ఎవరైతే జీవం పోశారో, ఎవరైతే ప్రాణమిచ్చి, ఎవరైతే ఆహారం ఇచ్చి, ఎవరైతే సమస్తము ఇచ్చి బ్రతికిస్తున్నారో, ఊపిరి పోస్తున్నారో ఆయన్ని కాదని తమకిష్టమైన మనసుకొచ్చిన వాటిని దేవుళ్ళు దేవతలు అనుకుంటున్నారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడిన మాట ఇది.
తప్ప అది? దీన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు తప్ప? దీన్ని దేవుడు వ్యభిచారం అన్నాడు, జారత్వం అన్నాడు తప్ప? ఆయన దృష్టిలో అన్నీ ఇచ్చిన వాడిని వదిలేసి వేరే వాడిని దేవుడు అనుకోవటం ఆయన దృష్టిలో వ్యభిచారం కిందే, జారత్వం కింద లెక్కే. అలా అనుకోవడం తప్పని నువ్వు మాట్లాడడానికి నువ్వు సరిపోవు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ నాయకుడు ఇమేజ్ను సొమ్ము చేసుకొని ఆ పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీ అభిమానంతో నీకు ఓట్లేసేసారు, గెలిచావు. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిన వాడిని ఏమంటారో తెలుసా? రాజకీయ వ్యభిచారి అంటారు. రాజకీయ వ్యభిచారి. వ్యభిచారం అంటే స్త్రీ పురుషుల మధ్య జరిగే వ్యభిచారం గురించి మాట్లాడడం లేదు అక్కడ. ఒక గుర్తు మీద ఒక పార్టీలో ఒకని అండతో ఒకని పేరు ప్రతిష్టలతో గెలిచి మరో పార్టీలోకి జంప్ అవడాన్ని, అంటే అన్నీ ఇచ్చిన వాడిని వదిలేసి ఏమీ ఇవ్వని వాడు ఇంకో దగ్గరికి వెళ్ళిపోవడం రాజకీయ వ్యభిచారం అని నువ్వంటే అంతే కదా. భర్త, ఒక భార్యకు భర్త సమస్తం పోషిస్తాడు, ప్రేమనిస్తాడు, కావలసిన బట్టలనిస్తాడు, తన పేరునిస్తాడు. అన్నీ తానై ఉన్నప్పుడు భర్తను వదిలేసి ఇంకొక పురుషుణ్ణి చేరితే దాన్ని వ్యభిచారం అనరా? అది నేరం కాదా? నేరం కాదా? అలా నేరం చేసే ఆమె చేసింది తప్పు అవుతుందే తప్ప ఆమె చేసిన తప్పుని నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు ఏంటి? వ్యభిచారం ఎందుకు చేశావు? ఎందుకు పలానా వాడు నీ మీద చెయ్యి వేశాడు, నిన్నెందుకు కౌగిలించుకున్నాడు అని భర్త మాట్లాడతాడు, ఆవేశంతో మాట్లాడతాడు. భర్తలా మాట్లాడుతున్నాడని బూతులు మాట్లాడుతున్నాడు అనకు, పనికి మాలినవాడా. ఆమె బూతు పని చేసింది. ఒక భర్తను విడిచిపెట్టి ఒక స్త్రీ మరో పురుషుణ్ణి చేరితే అది ఎంత దౌర్భాగ్యమో. ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీలోకి జంప్ అయిపోతే నువ్వే దాన్ని వ్యభిచారం అని ఎలా అంటావో? సర్వమును సృజించిన దేవుడు తనను సృష్టించిన దేవుణ్ణి విడిచి సృష్టిలో కనబడే వాటిని వెతికి దేవుళ్ళు అనుకుంటున్న ఆనాటి ఇశ్రాయేలీలను అంటున్నాడు, వారు తమను సృష్టించిన అన్నీ ఇచ్చిన వాడిని విడిచిపెట్టేసి మరొకటి దగ్గరికి వెళ్ళిపోయారు. దాన్ని దేవుడు జారత్వంతో పోల్చాడు. నీకేమైనా బాధ అలా పోలిస్తే? నీకేమైనా బాధ? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నీ గురించి కాదుగా. దేవుడు అలా పోలిస్తే నీకేమన్నా నష్టమా? ఒక రాజకీయ నాయకుడు తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాడిని రాజకీయ వ్యభిచారి అంటున్నాడు. అది అతని పోలిక. అర్థమవుతుందా? దేవుడు తనను విడిచిపెట్టి ఇతర దేవతలను లేదంటే అసలు దేవుళ్ళు కాని వాటిని ఆశ్రయించి నన్ను సృష్టించిన వాడు ఇతడే అని చెప్పుకుంటున్న వాళ్ళను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటది. వాళ్ళు జారత్వం చేశారు. ఇంకేమంటున్నాడు? అక్కడ వారికి ఆలింగనమాయను. అవును, వాళ్ళు జారత్వం చేశారంటే జారత్వంలో ఏమేమి జరుగుతాయో చెప్తున్నాడు. వారికి ఆలింగనమాయన, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి అన్నాడు. ఏమండి, ఇక్కడ వీడికి భూత్ ఏం కనపడిందో నాకు అర్థం కావట్లేదు. భూత్ అంటే కన్యాకాలం అని అంటామా, చనులు అనడమా, పురుషులు నలిపారు అనడమా భూతులు అవి? ఒక పురుషుడు కానీ స్త్రీ కానీ వారి దేహములో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూతా? అది భూతా అండి? అపవిత్రత అది? అంటే నీ బాడీలో నీ దేహంలో అవయవాలు లేవా? పురుషాంగము, స్త్రీ జననాంగము, స్త్రీ స్తనములు, ఇవి బూతులు కాదు నాయన, బూతులు కాదు. ఈ మాట మాట్లాడితేనే భూతా? అంటే నీకు కనీసం మెడికల్ టర్మినాలజీ గురించి కూడా తెలీదా? మెడికల్ టర్మినాలజీ తెలుసా నీకు? మెడిసిన్ సీట్ జాయిన్ చేస్తే, మీ పాపనో మీ బాబునో మెడిసిన్ సీట్ జాయిన్ చేస్తే అందులో ఖచ్చితంగా రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడాలి. ఎక్స్టర్నల్ పార్ట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్, యు మస్ట్ లెర్న్ దట్. ఖచ్చితంగా వాటి గురించి చదవాలి, నేర్చుకోవాలి, బొమ్మలు చూడాలి. అందులో పురుషాంగం అనే ఉంటుంది. దౌర్భాగ్యుడ పురుషాంగం అనగానే అది భూత్ అని అనుకుంటున్నావంటే స్త్రీ జననేంద్రియం అనే మాట్లాడాలి. ఎడ్యుకేషన్లో ఉందది. అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళు మాట్లాడితే బూతులు కావు. మీ పిల్లల మెడిసిన్, ఆడపిల్లల మెడిసిన్ చదివిస్తున్నావు కదా. ఒక ఆపరేషన్ చేయాలంటే నేక్డ్గా ఉన్న బాడీ నేక్డ్ అంటే తెలుసు కదా. పేషెంట్ వస్త్రాలు లేకుండా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు
ఆడపిల్లలు లేదు, మగపిల్లలు లేదు, అందరూ ఆ పేషెంట్ చుట్టూ నిలబడి ఆపరేషన్ చూడాలి, ట్రీట్మెంట్ చూడాలి. మా అమ్మాయి బూతులు ఎందుకు చూపిస్తున్నావు అని మెడిసిన్ మానిపిస్తావా? ఏ పేరు చెప్పగానే స్థానములని పేరు చెప్పగానే భూతా? నాలెడ్జ్ లేదు నీకు. నిర్భయ కేసు మీ అందరికీ తెలుసు. రిపోర్ట్ ఇమ్మని, ఏం జరిగిందో రిపోర్ట్ ఇమ్మని, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇమ్మని బాడీని ఇస్తారు తెలుసా? ఆ బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు ఏ పార్ట్ ఎలా నలిగిందో క్లియర్గా రాయాలి. తెలుసా నీకు? దౌర్భాగ్యుడా, కనీసం నాలెడ్జ్ లేదు నీకు. 17 ఏళ్ల కుర్రాడు ఒక ఐరన్ రాడ్డు ఆమె జననావయవంలో ప్రవేశపెట్టి రాయాలి డాక్టర్. అది ఆమె జననావయవంలోనికి ఒక రాడ్డు ప్రవేశపెట్టి ఆమె కడుపులో దిగిపోయి పలుసార్లు ఇలా పైశాచిక ఆనందం. ఆమె పేగులు తెగిపోయాయి. ఆ విషయాన్ని డాక్టర్ రాశాడు, జరిగింది. ఆమె శరీరం నిండా ఘాట్లు ఎలా పెట్టారో, ఆమె స్తనములపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె నడుముపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె చెక్కిళ్ళపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె కంటిపై ఘాట్లు ఎలా ఉన్నాయో, ఆమె పెదవులపై ఘాట్లు ఎలా, ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ రాస్తాడు. అలా రాస్తే భూత? నాలెడ్జ్ లేని పర్సన్స్. నాలెడ్జ్ లేదు మీకు దేవుడి గురించి అనేంత కెపాసిటీ మీకు ఎక్కడుంది? రాయాలి. ఇంకా చెప్పనా, అత్యాచారం జరిగిందని ఆడపిల్ల కోర్టు మెట్లెక్కి కోర్టులోకి వెళితే అత్యాచారం చేసిన వాడు ఎక్కడ నుంచి ఎలా ప్రారంభించి ఏం చేసేసాడు, ఎక్కడెక్కడ తాకాడు, ఆ తాకిన చోట ఏం చేశాడు, నొక్కాడా, కొరికాడు, ప్రతి దాన్ని ఓపెన్గా మాట్లాడాలి తెలుసా? ఎక్కడెక్కడ కొరికాడు, అవయవం పేరు చెప్పాలి తెలుసా? లా అది. ఇది కూడా తెలియదు నీకు. స్త్రీ దేహంలో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూత, పురుషుడి దేహంలో ఉన్న అవయవాల పేర్లు చెప్పడం భూత. కనీస జ్ఞానం లేదు నీకు. ఒకవేళ అవయవాలే భూతులైతే నీ దేహం నుంచి తీసే చూద్దాం. నీ కన్నబిడ్డకు అవే ఉంటాయి కదా, అవి భూతులు అనుకుంటావు నువ్వు. నీ పసిబిడ్డకు అవే ఉంటాయి కదా. భూతాది మాట్లాడడం తప్ప. నీ మనసంతా కుళ్ళుతో నిండిపోయింది. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనబడుతుందని దేవుడు మాట్లాడే అపవిత్రమైన మాటలు, ఆయన పవిత్రుడు, ఆయన మాట్లాడుతున్న మాటలు అపవిత్రమైనవా? వాళ్ళు చేసిన అపవిత్ర కార్యాల గురించి చెబుతున్నాడు, మీరు ఇలా చేశారని. చదవండి ఏమంటున్నాడు? ఈ చదవడానికట క్రైస్తవ బోధకులు భయపడిపోతారట. ఎందుకు భయపడిపోతారు? దాంట్లో ఏముంది? మనం చదవమంట. ఎవరు చెప్పారు చదవమని? ఎవరు చెప్పారు నీకు? తప్పేముంది అందులో? చదవాలి. దేవుడు రాయించాడంటే చదవాలి. చదవండి. అక్కడ వారికి ఆలింగనమైన అక్కడ వారికి కన్యాకాలపు జనులను పురుషులు నలిపిరి అనగా. ఏమండి, ఇది స్త్రీ గురించి కాదుగా, మళ్ళీ చెప్తున్నాను. ఈ స్త్రీలు, ఈ మాట్లాడుతున్న స్త్రీలు ఎవరు? జాతి. అంటే వాళ్ళు చేసినటువంటి ఆ వ్యభిచారము లేదా ఆ జారత్వం ఎంత భయంకరంగా ఉందో దాని గురించి మాట్లాడుతున్నాడు తప్ప నిజంగా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడడం లేదు అక్కడ. అర్థమైందా? తర్వాత మాట కంటిన్యూ చేద్దాం. వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సహోదరి పేరు ఓహోలిబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులను కుమార్తెలను కానిరి. ఇక్కడ పాపం ఆ లలిత్ కుమార్ గారికి అర్థం కాలేదండి. వీరు నాకు పెళ్లి చేయబడిన వారై అన్నాడు. ఎంతగా మాట్లాడుతున్నది ఎవరి గురించి? ఇద్దరు ఆడవాళ్ళ గురించా? యెహోవా దేవుడు ఇద్దరు ఆడవాళ్ళను పెళ్లి చేసుకున్నాడా? ఆయన ఆత్మయ్య. శరీర సంబంధమైన తుచ్చమైన కోరికలతో ఈ మానవ దేహాలను కోరుకునే తుచ్చుడు కాదు, నీచుడు కాదు, అసహ్యుడు కాదు. స్త్రీలను పెళ్లి చేసుకుని వారితో కామ ఆనందం, ఏమండి, కామోద్రేకాన్ని తీర్చుకునే దౌర్భాగ్యులు కాదు, దౌర్భాగ్యుడు కాదు ఆయన. అసలు ఆత్మ ఆయనకి అలాంటి కోరికలేంటి? స్త్రీలను పెళ్లి చేసుకోలేదు. పెళ్ళి అంటే నీ దృష్టికి అదే కామవాంచి తీర్చుకోవడమే. ఎందుకంటే నీ మనసంతా దాంతో నిండిపోయింది కనుక పెళ్ళి అంటే అదే. పెళ్ళి అంటే ఏంటో తెలుసా? బంధం ఏర్పడడం. పెళ్ళంటే ఏంటో తెలుసా? మరణించేంత వరకు విడిపోని బంధం. భారతదేశంలోనే ఉన్నావు నువ్వు. భారతదేశంలో ఉంటే వివాహానికి ఇచ్చేటువంటి ఆ ప్రాధాన్యత ఏంటో తెలుసా నీకు? ఒకసారి బంధం పెనవేయబడితే చచ్చిపోయేంత వరకు విడిపోనిదే వివాహ బంధం. దేవుడు కూడా అదే చెప్పాడు బైబిల్లో. పరిత్యాగ పత్రిక యెహోవాకు అసహ్యం అంటాడు. ఆయన కూడా అదే చెప్పాడు. ఏ కారణం చేత భార్యను విడనాడకూడదు, విడనాడితే నేను అసహించుకుంటాను అన్నాడు. అసలు దేవుడి గురించి ఏం తెలుసు మీకు? బైబిల్లో ఉన్న దేవుడి గురించి ఏం తెలుసు?
వారిని పెళ్లి చేసుకున్నాను అంటే దాని అర్థం ఏంటంటే తాళి కట్టేశాను, శోభనం చేసేసుకుంటానని కాదు. దౌర్భాగ్యుడా, వారితో నాకు బంధం ఏర్పడింది. అది వారి పితరులు ఒకనాడు ఐగుప్తుకు వెళ్ళిపోయారు, ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు, ఆ తర్వాత మళ్ళీ నా దగ్గరికి చేరారు, బంధం ఏర్పడింది. అది వారు నాకు వివాహం చేయబడి ఏమండి కుమారులు కుమార్తెలను కనిరి అని అంటే దాని అర్థం ఏమిటంటే వారి జాతి, వారి సంతతి విస్తరించింది. అదేదో యెహోవా దేవుని వలన అని కాదండి, అనగా శరీర సంబంధమైన కలయిక వలన కాదండి. ఆ దేవునితో ఒక చక్కటి బంధం. భర్త అనగానే తండ్రి తర్వాత తండ్రి, గుర్తుపెట్టుకోండి. భర్త అంటే తండ్రి తర్వాత తండ్రి, సంరక్షకుడు, పోషకుడు. భర్త అంటే పోషకుడు, సంరక్షకుడు. వివాహ వ్యవస్థ గురించి తెలియకపోతే చదువుకోండి. భర్త అంటే పోషకుడు, సంరక్షకుడు. తండ్రి తర్వాత పాత్ర తనిదే. తండ్రి బంధమైన కొంతకాలానికి ఆగిపోతుందేమో కానీ భర్త బంధం బ్రతుకు కాలం అంతా కొనసాగుతుంది. అందుకే ఆ బంధాన్ని ఉదాహరణగా చూపిస్తూ భార్యాభర్తల బంధం, దేవునికి మనుషులకున్న బంధం భార్యాభర్తలకున్న బంధం వంటిది. ఆ మాట అనగానే తుచ్చమైన కామం వైపు వెళ్ళిపోకు. నీ కళ్ళన్నీ కామెరలు, పచ్చ కామెరలు కదా, అందుకే అట్లా వెళ్ళిపోతావు. వారు నాకు వివాహం చేయబడి ఏమని కుమారులు కుమార్తెలు కనిరి. 5 ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి అంటే నా గురించి తెలుసుకుంది. ఇజ్రాయిల్ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయిల్ దేశానికి, కానాను దేశానికి నడిపించాడు. ఏమండి వివాహం చేసుకున్నాడు తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకొని. అంటే అర్థం ఏంటి? దేవుడు అంటే తెలియని కాలములో ఏవో పూజించారు ఐగుప్తు దేశంలో. దేవుడు అంటే ఏంటో తెలిసిందండి. 11 సూచక్రియలతో ఐగుప్తు దేశం నుంచి రప్పించాడండి. ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, యోర్దాన్ను పాయలు చేశాడు. వీరి దగ్గర ఏ రాజు లేకుండానే మహారాజ్యాలను జయించేశారు. గొప్ప గొప్ప అద్భుతాలు చేశాడు వాళ్ళ కళ్ళ ముందు. దేవుడు అంటే ఏంటో నిరూపించాడు. ఆయన అంటే ఏంటో నిరూపించుకున్న తర్వాత కూడా వీళ్ళు మరలా ఇతర దేవతల వైపు, విగ్రహాల వైపు, సృష్టిలో కనబడే ప్రతిదాన్ని పూజించడానికి వెళుతున్నారు. దాన్ని వ్యభిచారం అంటున్నాడు. ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా, విటకాండ్రు అనగానే ఏమంటే మళ్ళీ పాపం ఈ లలిత్ కుమార్కి అర్థం కాక దేవుడి భార్యలట వ్యభిచారం చేశారట, వేరే మగాళ్ళ మీద మనసు పెట్టుకున్నారట అని పాపం హేళనగా నవ్వుతున్నాడు. పిచ్చోడా. విటకాండ్రు అనగానే పురుషుల గురించి మాట్లాడడం లేదు, వారు పెట్టుకున్న ఇతర దేవత విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర దేవతల వైపు వాళ్ళు వెళ్ళడాన్ని వ్యభిచారంతో పోలుస్తూ, అలాగే ఎవరినైనా ఏ దేవతలనైతే వాళ్ళు పెట్టుకున్నారో వాళ్ళు వెటకాండ్రుగా పోల్చి చెప్తున్నాడు. తన వెటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులు, అధికారులు, అందము గల యవ్వనులు, గుర్రములెక్కు రౌతులు అగు అషూరు వారిని మోహించెను. అంటే దాని అర్థం ఏంటంటే అషూరులో ఉన్న మగవాళ్ళను మోహించిందని కాదండి. అషూరులో ఉన్న ఆ దేవతలు ఎలా ఉన్నాయట? అషూరు ఏమండి సైన్యాధిపతులు, అధికారులు, అందము గల యవ్వనులు, గుర్రములెక్కు రౌతులు అగు అషూరు. వారి దేవతా ప్రతిమలు అలా ఉన్నాయి, వారి దేవతా విగ్రహాలు అలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుతున్నాడు. అషూరులో ఉన్న దేవతల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత అది కాముకరాలు రీతిగా అషూరు వారిలో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకున్న విగ్రహములన్నింటినీ పూజించుచు అపవిత్రురాలాయను. ఇప్పుడు అర్థమైందా? ఇంతకీ ఆయన మాట్లాడుతున్నది వేటి గురించి? విగ్రహాలను గూర్చి, వాళ్ళ అధికారులను, ఏమండి వాళ్ళ యవ్వనులను, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇతర జాతులలో ఉన్న ఆ దుర్మార్గపు కార్యక్రమములన్నింటినీ వీళ్ళు చేయటాన్ని బట్టి దేవుడు దాన్ని వ్యభిచారము అన్నాడు. వ్యభిచారం అర్థమైందా? గనుక దేవుని కొరకు నియమించబడిన ఇశ్రాయేలు రాజ్యము, యూదా రాజ్యము, ఈ రెండు దేవుణ్ణి విడిచి అషూరు వారి దేవత ప్రతిమలను పూజించడాన్ని ఒక వ్యభిచారంతో పోలుస్తూ వాళ్లకు సిగ్గు రావాలని వాళ్ళు చేసిన దాని గురించి నేరుగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన దాని గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత ఐగుప్తులో నేర్చుకున్న జారత్వం ఇది మానక ఉండెను, అచ్చటనే దాని యవ్వనమందే పురుషులు దానితో శయనించిరి, దాని జనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి. కావున దాని విటకాండ్రకు నేను దానిని
ఆ, ఇక్కడ పాపం లలిత్ కుమారు హేళనగా మాట్లాడుతూ ఎవరితో వ్యభిచారము జారత్వం చేసిందో వాళ్ళకి అప్పచెప్తున్నానంటున్నాడు. తన భార్యను తీసుకెళ్ళిపోయి, ఏమంటే తన భార్య వ్యభిచారం చేస్తుంటే నేరుగా ఈయనే తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెబుతున్నట్ట బాగా వ్యభిచారం చేయమని. బైబిల్ ఇలా నేర్పుతుంది క్రైస్తవ్యానికి. ఇవి నేర్చుకున్న వాళ్ళు ఎక్కడ బాగుంటారు? ఏమి నేర్పుతున్నాడు? ఏమి నేర్పుతున్నాడు? విటకాండ్రకు తీసుకెళ్ళి అప్పచెప్పడం అంటే ఏంటో తెలుసా? విటకాండ్రకు అప్పచెబుతున్నానంటే ఏంటో తెలుసా? ఆ తర్వాత చదవండి. అష్షూరు దేశము, అష్షూరు రాజులు ఇశ్రాయేలీల పైకి యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీలందరినీ చెరపట్టి తీసుకువెళ్ళిపోయారు. తెలుసా చరిత్ర మీకు? అష్షూరు వారికి అప్పచెబుతున్నానంటే పాపం ఈయనేమనుకున్నాడంటే లలిత్ కుమారు బాగా వ్యభిచారం చేయని తన భార్యను దేవుడు పంపుతున్నాడు. పనికి మాలినవాడా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని యేసుప్రభు అన్నాడు. మరి నీ మైండ్ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. నీ మైండ్ అలా ఉంది కనుకనే నీకు ఆ మాటలు వస్తున్నాయి. అసలు ఇక్కడ మాట్లాడుతున్నది ఒక జాతి గురించి. ఒక జాతిని అష్షూరు వారి చేతికి అప్పగిస్తున్నాను అంటే వాళ్ళతో వ్యభిచారం చేయవు, తన భార్యను తీసుకెళ్ళి వ్యభిచారం చేయమని దేవుడే అప్పగిస్తున్నాడు అనకు. అప్పగిస్తున్నాను అంటే దేనికి అప్పగిస్తున్నాడు? వేసేయమని, చెత్తగొట్టేయమని. ఎవరి దేవతా విగ్రహములనైతే నమ్ముకొని వెళ్ళారో ఆ జనాంగమే వీళ్ళను సర్వనాశనం చేశారు. ఆ జనాంగమే అష్షూరు వారు. చరిత్ర తర్వాత చరిత్ర మీకేం తెలుసండి? చరిత్ర ఏం తెలుసండి? అష్షూరీయుల చెరలోనికి ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. అష్షూరీయుల చెరలోనికి అంటే ఏ దేవతలనైతే వాళ్ళు ఇష్టపడ్డారో, ఏ జనాంగపు దేవతలు ఇష్టపడ్డారో ఆ జనాంగమే వచ్చి వీళ్ళను సర్వనాశనం చేసింది. మిగిలిన వారిని చెరలోనికి కొనిపోయింది. మరి దేవుడు కాపాడాలి కదా, కాపాడలేదు. ఎందుకు కాపాడలేదు? నువ్వు ఎవడిని కోరుకొని ఎవరి ఈ దేవతా విగ్రహాలను పూజించావో వాడే నిన్ను నాశనం చేయడానికి వస్తున్నాడు. పో, నేను వదిలేస్తున్నాను, వాడి చేతికి నిన్ను అప్పగిస్తున్నాను. చేతికి అప్పచెప్పడం అంటే వ్యభిచారం చేయమని కాదు. ఇదిగో వీళ్ళను సర్వనాశనం చేయండి అని ఆ అష్షూరియన్ల చేతికి ఇశ్రాయేలు జాతిని అప్పచెప్పేశాడు. ఇక యూదుల్ని ఒహోలిబా అనగానే యోధ జాతి, ఒహోలా అనగానే ఇశ్రాయేల్ జాతి. ఇశ్రాయేలీల అష్షూరియన్లకు యోధ జాతిని బబులోనీయులకు, కల్దీయులకు అప్పజెప్పాడు. చరిత్ర అది చదవండి. ఆ తర్వాత పుస్తకాలన్నీ చదవండి. ఎవరికి అప్పగింపబడ్డారో చదవండి. ఎవరెవరికి అప్పగింపబడ్డారు. కంటెంట్ తెలియదు, విషయం తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. ఏదేదో ఏమంటే మీ యూట్యూబ్లో మీరు, మీ ఛానల్లో మీరు, మీ ఫేస్బుక్లో మీరు మాట్లాడుకొని పెట్టేసుకుంటే అయిపోతుందా? పాస్టర్ల మీద కోపం ఉంటే పాస్టర్ల మీద కేసులు పెట్టుకోండి, పర్లేదు. మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా వ్యతిరేకంగా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టుకోండి, పర్వాలేదు. వాళ్ళ మీద కోపం, అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లుగా మీకు అర్థం కాని విషయాలలో ముఖ్యంగా తొందరపడి దేవుడి విషయంలోకి రాకండి. తెలుసుగా, భూగోళమును సైతం ఒక్క మాటతో భస్మీపటలం చేయగలడు ఆయన. విశ్వాన్ని ఒక్క మాటతో చుట్టేయగలడు ఆయన. అలాంటిది నువ్వు ఆయన జోలికి వెళితే ఏమైపోతావు? నేను ఇన్ని మాట్లాడినాను ఇంకా ఏం కాలేదనుకుంటున్నావా? రాని, నీలాంటి వాళ్ళందరినీ ఒకేసారి ఏరేసే రోజు ఒకటి ఉంటుంది. మారాలి కదా నువ్వు మారడానికి. చదవండి, 9వ వచనం చదవండి. కావున దాని విటకాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను, అది మోహించిన అష్షూరు వారికి దాన్ని అప్పగించి ఉన్నాను. వీరు దాని మానాచ్ఛేదమును తీసిరి, దాని కుమార్తెలను పట్టుకొని దాని ఖడ్గం చేత చంపిరి. ఈలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలై శిక్ష నొందెను. ఇశ్రాయేల్ జాతి అండి. ఆ తర్వాత 11, దాని చెల్లెలైన ఓహోలిబా దాన్ని చూచి కాముకత్వం నందు దాన్ని మించి అక్క చేసిన జారత్వం కంటే మరి ఎక్కువ జారత్వం చేసెను. ప్రశస్త వస్త్రములు ధరించిన వారును, సైన్యాధిపతులను, అధికారులు, గుర్రములు ఎక్కువ రౌతులు, సౌందర్యం గల యవనులకు అష్షూరు వారైన తన పొరుగు వారిని అది మోహించెను. అది అపవిత్రురాలైన వారిద్దరూ ఏకరీతినే ప్రవర్తించున్నారని నాకు తెలిసెను. ఇదంతా విగ్రహారాధన గురించి మాట్లాడుతున్న మాటలే తప్ప ఎవరో స్త్రీలను ఆయన పెళ్లి చేసుకున్నాడని, వాళ్ళు వెళ్ళిపోయి ఎవరితో వ్యభిచారం చేస్తున్నారని, ఇదంతా చూసి తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకే అప్పచెప్పాడని, సినిమాల్లో లాగా ప్రేమించిన వాడికో భర్త తీసుకెళ్ళిపోయి ప్రేమించిన వాడికి చేసుకోమని ఇచ్చేసినట్లుగా ఇచ్చేస్తున్నాడని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి. పవిత్రుడైన దేవుని నోట అపవిత్రమైన మాటలు రావు. వాళ్ళు చేస్తున్న క్రియలు అంత అపవిత్రంగా ఉన్నాయి. వ్యభిచార సంబంధమైన క్రియలేవి, జారత్వ సంబంధమైన క్రియలు. అలాంటి క్రియలు వాళ్ళు చేస్తున్నారు అని చెబుతున్నాడు. ఇక ఆయన ఎంత ఖచ్చితమైన వాడో తెలుసా?
ఆయన ఎంత ఖచ్చితమైన వాడో తెలుసా? ఆయన ఎంత పవిత్రుడో తెలుసా? చదవండి ఒక్కసారి ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 22వ వచనం. ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడిన ఎడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడు ఆ స్త్రీయు చంపబడవలను. అట్లు తా చెడుతనమును ఇశ్రాయేల్లో నుండి పరిహరించుదురు. వ్యభిచారం అనేది కనబడితే, దేవుడేదో వ్యభిచారం చేయించేస్తున్నాడు అనుకోకండి. ఏమండి, వ్యభిచారం అనేది కనబడితే ఆయనకి నచ్చదు. చంపేయండి, చంపేయండి. అలాంటిది మీ జాతిలో జరగకూడదు, అలాంటిది మీ మధ్య జరగకూడదు, జరగడానికి వీల్లేదన్నాడు. ఏమండి, అపవిత్రత అంటే ఆయనకి ఇష్టం లేదండి. ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమంటున్నాడు ఒకసారి చూస్తారా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. దేవుడు ఏమనుకుంటున్నారు మీరు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం నుంచి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. అపవిత్రత అనే మాట రాకూడదన్నాడు. కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరించవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కు దారుడు కాడన్న సంగతి నిశ్చయంగా తెలుసుకోవాలి. బైబిలు పవిత్రతను నేర్పింది. బైబిలు బూతులు మాట్లాడొద్దంది. బైబిలు దొంగతనం చేయొద్దంది. బైబిలు వ్యభిచరించొద్దంది. బైబిలు మోసం చేయొద్దంది. క్రైస్తవులు ఇవన్నీ చదివి చెడిపోతున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడితే క్రైస్తవులు చెడిపోతారా? ఎవడు చెప్పాడు? క్రైస్తవులు ఎలా ఉంటారో, క్రైస్తవ్యం కాని వాళ్ళు లేదా బైబిల్ తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారో, నామకార్థ క్రైస్తవుల గురించి మాట్లాడడం లేదు. బైబిల్ తెలిసి దేవుని వాక్యమును అనుసరించే వాళ్ళు ఎలా ఉంటారో, మిగిలిన జనాంగంలో ఎలా ఉంటారో చూస్తావా? రుజువు కావాలా? బూతులు రావండి. బైబిల్ని అనుసరించే కుటుంబాలను ఒకసారి చూడండి. బూతులు మాట్లాడలేరండి వాళ్ళు, మోసం చేయలేరండి వాళ్ళు, అబద్ధాలు ఆడలేరండి వాళ్ళు, హత్యలు చేయలేరండి వాళ్ళు. కానీ మీరు చంపడానికి వెనకాడరు, వ్యభిచరించడానికి వెనకాడరు, మోసాలు చేయడానికి వెనకాడరు, అబద్ధాలు ఆడడానికి వెనకాడరు. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మరలా చెబుతున్నాను, మీ దేవతల గురించి, మీ గ్రంథాల గురించి మాట్లాడవలసిన అవసరత నాకు లేదు. నేను మాట్లాడను. కానీ బైబిల్ జోలికి వచ్చావో నిన్ను నిలదీస్తాం, నిన్ను అడుగుతాం, నిన్ను ఎదిరిస్తాం. విషయం తెలుసుకోవాలనుకుంటే వచ్చి మాట్లాడు. అనవసరంగా దేవుని గురించి తప్పుగా మాట్లాడి నీకు నీవే శిక్ష కలుగజేసుకోవద్దు. అమాయకుడివి నువ్వు, అమాయకుడివి నువ్వు. క్రైస్తవ్యాన్ని కించపరచాలని నువ్వు ఒకవేళ ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఏమాత్రం తగ్గించలేవు.